హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అని సంజీవ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక మంచి ప్లేస్ని చూపిస్తా. ఫ్రెండ్స్, ఇన్స్టాలో ఎవరో ఇప్పుడు నేను చూపించే వీడియో పోస్ట్ చేశారు. ఇప్పుడు నేను ఆ వీడియోలో పోస్ట్ చేసిన ప్లేస్కి వెళ్తున్నా, చూడండి, మీకు కూడా చూపిస్తా. ఫ్రెండ్స్, కరీంనగర్ నుంచి 25 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్ళే హైవే రోడ్ నుంచి స్ట్రేట్గా వస్తే ఇక్కడ కొత్తపల్లి నుంచి కొంచెం ముందు, కొత్తపల్లి నుంచి వెళ్ళినాక ఒక మధ్యలో ఒక టర్నింగ్ పాయింట్ వస్తుంది, డివైడర్ని క్రాస్ చేసి ఇట్లా స్ట్రేట్గా వెళ్తే అక్కడ సమ్మక్క సారలమ్మ అనే బోర్డు ఉంటుంది. దాని నుంచి స్ట్రేట్గా లోపలికి వెళ్తే మంచి వ్యూ, మంచి నేచర్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. మంచిగా అనిపిస్తుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ కళ్ళు ఫేమస్ ఫ్రెండ్స్, కళ్ళు ఉంటుంది ఇక్కడ చాలా. అక్కడ ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడ. అట్లానే సమ్మక్క సారక్క గద్దెలు కూడా ఉంటాయి. ఇక్కడ కళ్ళు ఫేమస్ ఇక్కడ కొత్తపల్లి. చాలామంది వచ్చారు ఇన్స్టాలో చూసి. మంచి ప్లేస్. ఎవరైనా నేచర్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఈ వ్యూకి, ఈ నేచర్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. అన్ని తాటి చెట్లు, మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంటుంది. వచ్చేసినాం. మా బావ వస్తుండ్రు. మీరు కూడా నేచర్ లవర్స్ అంటే రావచ్చు ఇక్కడికి, చాలా ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా ఉంటుంది నేచర్, వ్యూ బాగుంటుంది ఇక్కడ. ఫోటో షూట్స్ పడతారు. ఇంకా మంచిగా ఉంటుంది. మేము ఆఫ్టర్నూన్ వచ్చినాము, సో ఎండ కొంచెం ఎక్కువనే ఉంది. ఎండాకాలం స్టార్ట్ అయింది, ఎండ ఎక్కువనే ఉంది. మేము ఇప్పుడు వాటర్ దగ్గరికి వెళ్తాను. చుట్టూ పొలాలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మంచిగా ఉంటుంది, భయపడే అంత డేంజర్గా ఏముండదు కానీ మంచి వ్యూ. ఇక్కడ జాతర జరుగుతుంది, ఫుల్ సమ్మక్క జాతర జరుగుతుంది, ఎల్లమ్మ తల్లి జాతర జరుగుతుంది. మంచిగా ఉంటుంది ఇక్కడ, మంచిగా జరుపుకుంటారు. ఇటు సైడ్ ఇక్కడ పైనుంచి బ్రిడ్జ్ సైడ్ రేణుకుంట విలేజ్ ఉంటుంది, ఇటు సైడ్ కొత్తపల్లి ఉంటుంది. మనం వచ్చింది ఇప్పుడు కొత్తపల్లి నుండి. బాగుంది కదా ఫ్రెండ్స్ నేచర్. చుట్టూ చెట్లు, మధ్యలో వాటర్, మంచిగా ఉంది. ఇప్పుడు కరీంనగర్ డ్యామ్కి వాటర్ వచ్చేవి ఇక్కడ నుండే, కరీంనగర్ డ్యామ్లో. దీన్ని మోయతుమ్మెద వాగు అని అంటారు. కొత్తపల్లి మోయతుమ్మెద వాగు అంటారు. చాలా బాగుంటుంది నేచర్.
ఫ్రెండ్స్ వ్యూ మొత్తం చూశారు కదా, ఎట్లుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఇప్పుడైతే ఇంటికి వెళ్దాం, ఇక టైం కూడా అవుతుంది. మేము మధ్యాహ్నం వచ్చినాం, 4 అవుతుంది. ఇంటికి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వచ్చి నేచర్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఉంటున్నాం అలా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.